హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ చేశానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో అన్నది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. టేస్ట్ పరంగా అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి టేస్ట్ చేస్తేనే ఇది ఎలా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకున్నానండి. కట్ చేసిన ఆనియన్స్ అయితే అందులో వేసుకుంటున్నాను. మసాలా సామాన్లు తీసుకోవాలండి. కొంచెం ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, అల్లం, అలాగే పొట్టు తీయకుండానే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా నీట్‌గా శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటే సరిపోతుంది అండి. ఏమి కట్ చేయనవసరం లేదు. ఎలాగో మనం పేస్టే కాబట్టి చేసుకునేది. కొన్ని లైట్‌గా వాటర్ అయితే వేసుకొని, ఎందుకంటే ఆనియన్స్ ఎలాగో వాటరే కాబట్టి లైట్‌గా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది అండి. మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా! ఇంత మెత్తగా అయితే పేస్ట్ అయితే పట్టేసుకోవాలనమాట. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కర్రీకి చూసేద్దాం, వచ్చేయండి. ఇదొచ్చేసి చికెన్ అండి. నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ను, చెక్క, లవంగ, ఇలాచి, అలాగే కొంచెం సాయి జీరా తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు కావాలి. అలాగే కొంచెం కరివేపాకు, జీడిపప్పు, ఒక చెక్క నిమ్మకాయ కూడా తీసుకున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. ఇప్పుడు చికెన్‌లో ముందుగా పెరుగైతే వేసుకున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక చెక్క లెమన్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. మనం నార్మల్ కారం అయితే యూస్ చేయం కాబట్టి మీ రుచిని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు బాగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకొని ఒక గంట అయితే పక్కనైతే ఉంచుకోవాలండి. అలా ఉంచడం వల్ల చాలా జ్యూసీగా చికెన్ అయితే తయారవుతుందనమాట. మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు కదిలిస్తే సరిపోతుందండి, వెంటనే వేగిపోతాయి. అవి అలా వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి అయితే మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకోవడం వల్ల మంచిగా వాటర్ తయారయ్యి మాడిపోకుండా బాగా వేగుతాయండి. మంచిగా మగ్గుతాయన్నమాట ఆనియన్స్. చూసారు కదా, సగం అయితే వేగాయి. మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసుకోవాలి. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు అయితే ఉంది కదండి, ఇదైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు చాలా త్వరగా వేగిపోతుంది. ఎక్కువసేపు వేస్తే మాడిపోయిన కలర్ అయితే వచ్చేస్తుందనమాట. జీడిపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, అదైతే ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఒకటేసారి మొత్తం అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేటట్టు కలుపుకొని మూత అయితే పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇది రైస్లోకి, అలాగే వెజ్ పలావ్లోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా కూడా బాగుంటుంది అండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంది నిజంగానే. ఇలా మూత పెట్టి మగ్గించుకునేటప్పుడు లైట్‌గా వాటర్ అయితే వస్తాయండి. లైట్‌గా కాదు, చాలా ఇంకా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా వస్తాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మగ్గించుకోవాలండి. కాకపోతే మధ్యలో మూత తీసి కలుపుతూ అయితే ఉండాలనమాట. పైన వాటర్ ఉన్నాయి కదా అని వదిలేస్తే అడుగున మాడిపోతుంది. అలా వదిలేయకుండా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. కాకపోతే మనం ఆకుకూరలు వేయించిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయండి. అందుకే అలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ బయటికి తేలితే సరిపోతుంది. నేనైతే వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి. అందులో వచ్చిన వాటరే సరిపోయినాయి. ఇప్పుడు బౌల్ తీసుకొని చికెన్ అయితే అందులోకైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. నా వీడియో ఎలా అనిపించిందో ఏంటో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.
చూడడానికి కలర్‌ఫుల్‌గా అనిపించకపోవచ్చు. కర్రీ అయితే నిజంగా నేను తిన్నాను కాబట్టి చెప్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మేము రైస్‌లోకే తిన్నామండి. కానీ పూరీలోకి దేంట్లోకైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అయితే నేనైతే చెప్తాను. మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమి యూజ్ చేయలేదు కాబట్టి హెల్తీ అనే అనుకుంటున్నాను. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.